హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వ్యాలిడేటింగ్ ఫైల్స్. సో అసలు ఓవరాల్గా ఈ వ్యాలిడేటింగ్ ఫైల్స్ అంటే ఏంటో మీకు సింపుల్గా చెప్తాను, తర్వాత చదివి మళ్ళీ చెప్తాను. చూడండి, ఫస్ట్ అసలు ఓవరాల్గా ఇక్కడ ఈ కాన్సెప్ట్కి మీనింగ్ ఏంటంటే మన సిస్టంలో ఏమన్నా ఫైల్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్కి అది సి అవ్వచ్చు, జావా ఫైల్స్ అవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, ఇలాగే ఏ ఒక ఫైల్స్ ఉంటాయి కదా. ఆ ఫైల్లో ఏముంటుంది, కలెక్షన్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకేనా? సో ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఓపెన్ చేసి దాని గురించి తెలుసుకునే పని లేకుండా ఒక చిన్న ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ వ్యాలిడేటింగ్ ఫైల్స్ అని అంటారు. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, PHP ప్రొవైడ్స్ మెనీ ఫంక్షన్స్, చాలా ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేసిందంట. దేనికి? టు హెల్ప్ యూ టు డిస్కవర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్ ఆన్ యువర్ సిస్టమ్. మన సిస్టంలో ఉన్న ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్కవరీ చేయడానికి, కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సమ్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ఫంక్షన్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని ఇక్కడ మనం ఇచ్చాము, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫైల్ ఎగ్జిస్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ వన్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వెదర్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఈజ్ ఎగ్జిస్ట్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఇచ్చిన నేమ్ గల ఫైల్ అనేది ఇక్కడ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీ సిస్టమ్నే మీరు తీసుకున్నట్టయితే, లేదంటే మీ సెల్ ఫోన్ని కనుక మీరు తీసుకుంటే దాంట్లో మనకి కాంటాక్ట్ అని ఉంటుంది. ఆ కాంటాక్ట్లో ఎక్స్ అనే నేమ్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో ఎక్స్ అని సెర్చ్ బాక్స్లో టైప్ చేయగానే మనకు ఉంటేనేమో డిస్ప్లే చేస్తుంది, లేకపోతేనేమో లేదని చెప్తుంది. సో అట్లాగే ఇది కూడా మనకి చూపిస్తుంది అనమాట, మనకు కావాల్సిన ఫైల్ ఉందా లేదా అని ఇది చెక్ చేస్తుంది. It is mostly used previously to the read or write operation to check the file is exist. సో ఇంతకు ముందు మనకి అది రీడ్ కానీ రైట్ కానీ ఆపరేషన్స్ జరుగుతుందా లేదా అని చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇప్పుడు కనుక ఇది ట్రూ కనుక రిటర్న్ చేసింది అనుకోండి, ఇఫ్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఈజ్ ఎగ్జిస్ట్, ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఉన్నట్టు. ఒకవేళ ఫాల్స్ కనుక చూపిస్తే ఆ ఫైల్ అనేది మన దాంట్లో లేనట్టు. ఓకేనా? నెక్స్ట్ ఇట్స్ ఏ కేస్ సెన్సిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఇక్కడ వ్యాలిడేటింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఏంటంటే కేస్ సెన్సిటివ్లో ఉంటాయి. సో కేస్ సెన్సిటివ్, కేస్ ఇన్సెన్సిటివ్ అని 2 పార్ట్స్ ఉంటాయి. ఇవి మనం సి లాంగ్వేజ్లో కానీ, జావాలో, నెక్స్ట్ అదేవిధంగా PHPలో, వెబ్ టెక్నాలజీ అన్నింటిలో చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటంటే క్యాపిటల్ లెటర్లో సింటాక్స్ రాయాలి అంటే క్యాపిటల్ లెటర్లోనే రాయాలి, స్మాల్ లెటర్లో రాయాలంటే స్మాల్ లెటర్లోనే రాయాలి. సో అదే కేస్ సెన్సిటివ్ అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ ఇచ్చినప్పుడు కనుక మనం స్మాల్ ఇస్తే అది తీసుకోదు, స్మాల్ ఇచ్చినప్పుడు కనుక క్యాపిటల్ ఇస్తే అది తీసుకోదు. ఓకేనా? సో ఇది ఫస్ట్ది ఫైల్ ఎగ్జిస్ట్ అనేది. దీని గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫ్లాగ్. చూడండి, ఇక్కడ FLG అనేది ఏంటిది? డాలర్ సింబల్తో పెట్టుకునేది మనం వేరియబుల్ నేమ్, జస్ట్ నేమ్ అంతే. ఫైల్ ఎగ్జిస్ట్ అనేది ఇప్పుడు మనం రాసే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్ యూజ్ చేసుకుంటాము, డాట్ స్లాష్ పెట్టేసి అని. ఇది జస్ట్ ఇది ఫైల్ నేమ్ అంతే. నాకు ఇప్పుడు చూడండి ఈ ఫైల్ నేమ్, లేదంటే మీ ఇష్టం. నేనైతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ siva.txt అని రాస్తా. అంటే ఈ ఫైల్ కనుక నా దగ్గర ఉంటే ఆ ఫైల్ నేమ్ ఇక్కడ రాశాను. ఈ ఫైల్ అనేది ఉందా లేదా అని చెక్ చేయాలి మనం. ఓకేనా? ఇఫ్ $FLG ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ కనుక అయిందనుకో ఏం జరుగుతుంది? ECHOలో ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్, ఉంది అని చెప్తుంది. ఒకవేళ కనుక ఫైల్ లేదనుకో ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? అంటే ఇక్కడ నేను రాసిన ఫైల్ అనేది నా సిస్టంలో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది రాస్తాము. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ క్లియర్ స్టేట్ క్యాచ్ అని చెప్పాను. ఓకేనా? క్లియర్ స్టేట్ క్యాచ్ అని రాశాను. దీని మీనింగ్ ఏంటంటే క్లియర్ స్క్రీన్ అని చెప్పేసి మనం సి లాంగ్వేజ్లో చెప్పుకున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఏంటంటే ఫైల్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఓకేనా? ఇది అవుట్పుట్ మనకి. అయితే తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ చేస్తాం కదా, అప్పుడు ఏం జరగాలంటే ఈ అవుట్పుట్ అనేది వెళ్ళిపోవాలి. అందుకని క్లియర్ అనేది రాసుకుంటాం. లేదు నెక్స్ట్ ఇంకొకసారి కంపైల్ చేశాను, ఈసారి ఫైల్ అనేది డిలీట్ చేశాను. సో అప్పుడు ఏం జరుగుతుంది? ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కనిపిస్తుంది కదా. సో అట్లాగా మనకి ఇలా ఉండే స్క్రీన్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? పాత అవుట్పుట్స్ అనేవి పోయి కొత్త అవుట్పుట్స్ రావడానికి యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? ఇది ఫస్ట్ది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, సెకండ్ వన్ వచ్చేసరికి ఈజ్ ఫైల్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇవి చాలా ఉంటాయి, బట్ ఎన్నున్నా సరే మనకి ఏంటంటే ఓవరాల్గా కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ వస్తే మొత్తం వచ్చినట్టే, ఒక కాన్సెప్ట్ వస్తే మొత్తం వచ్చినట్టే. ఓకేనా? సో అందుకని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇది కనుక ట్రూ కనుక ఇచ్చినట్టయితే ఇఫ్ ద గివెన్ ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈజ్ రెగ్యులర్ ఫైల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రూ అనే కండిషన్ కనుక వచ్చింది అంటే ఫైల్ అనేది ఉన్నట్టు, అదే ఫైలు రెగ్యులర్ ఫైల్ అయినట్టు. ఓకేనా? రెగ్యులర్ ఫైలా కాదా అని చెక్ చేస్తుంది ఇక్కడ. లేదంటే ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకేనా?
ట్రూ అయితేనేమో ఫైల్ ఉన్నట్టు, అది కూడా ఏ ఫైల్ ఉన్నట్టు, రెగ్యులర్ ఫైల్ ఉన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈ రెగ్యులర్ ఫైల్ అనేది ఇట్ కెనాట్ చెక్ డైరెక్టరీ ఫైల్ని చెక్ చేయదు. ఆర్ స్పెషల్ ఫైల్స్ ఉంటాయి కొన్ని, ఆ ఫైల్స్ని ఇది చెక్ చేయదు మనకి. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, రెగ్యులర్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ ఫ్లేవర్స్. సో రెగ్యులర్ ఫైల్ అనేది చాలా ఫ్లేవర్స్లో ఉంటాయి. అవేమేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి రీడబుల్ ఫైల్, సెకండ్ వన్ బైనరీ ఫైల్, ఇమేజ్ ఫైల్, కంప్రెస్డ్ ఫైల్, సింబాలిక్ లింక్ ఆర్ ఈటీసీ. సో ఇలాంటి ఫైల్స్ని మాత్రమే ఇది చెక్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు దీని గురించి ఒక ప్రోగ్రామ్ కూడా చూద్దాం, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఇంకొంచెం క్లారిఫికేషన్ వస్తుంది మీకు. సో ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి క్వశ్చన్ మార్క్ PHPతో స్టార్ట్ చేశాను. చూడండి $FLG ఈజ్ ఫైల్, ఇక్కడ ఇది ఒకటే మార్చాను. తర్వాత ఫైల్ నేమ్ అనేది ఒకటే నేమ్ ఇచ్చాను, మీ ఇష్టం వచ్చిన నేమ్స్ మీరు ఇవ్వచ్చు. .text అది. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ $flag ఈజ్ ఈక్వల్ టు ట్రూ కనుక అయితే ఏం జరుగుతుంది, గివెన్ ఫైల్ ఈజ్ రెగ్యులర్ అని చూపిస్తుంది. మనకు కావాల్సింది రెగ్యులర్ ఫైలా కాదా అని కదా. ఒకవేళ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది అంటే ట్రూ కనుక కాకపోతే ఏం జరుగుతుంది, గివెన్ ఫైల్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ ఫైల్ అని చూపిస్తుంది. సో ఇక్కడ సేమ్ కామన్ చూడండి, క్లియర్ స్టేట్ క్యాచ్, క్లియర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్ కదా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసరికి ఈజ్ రీడబుల్. సో ఇప్పుడు చూసాం కదా మనం ఇక్కడ ఏం చేసాము, రీడబులా రైటబులా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏం చెప్పుకున్నాం మనం, ఎగ్జిక్యూటబులా, ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ ఈజ్ రీడబుల్, ఈ ఫైల్ అనేది రీడబులా కాదా అని చెక్ చేస్తుంది. ఈ చూడండి ఇట్ చెక్స్ వెదర్ ద ఫైల్ ఈజ్ రీడబుల్, అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఫైల్ అనేది రీడ్ చేసుకోగలుగుతుందా లేదా, రీడ్ చేసుకునే పర్మిషన్ అనేది ఉందా. అంటే రీడింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏం జరుగుతుంది, కంటెంట్ అనేది ఉంది, దాన్ని నేను తీసుకుంటున్నాను. ఓకేనా, అది రీడబుల్. రైటబుల్ అంటే ఏంటి, కంటెంట్ అనేది లేదు, నేను దాంట్లో ఏదైనా రాస్తున్నాను కొత్తగా, అది రైటబుల్. ఓకేనా. సో ఇప్పుడు రీడబుల్ పర్మిషన్స్ అంటే డేటా అనేది నేను రీడ్ చేసుకోవాలి, అంటే నాకు కావాలన్నప్పుడు అది నాకు ఇవ్వాలి, ఆ పర్మిషన్ అనేది ఉందా లేదా చెక్ చేస్తుంది. ఓకేనా, నేను ఇచ్చే ఫైల్లో. చూడండి ఇఫ్ చెక్ వెదర్ ద ఫైల్ హ్యాజ్ ఏ రీడబుల్ పర్మిషన్ ఉందా లేదా అని చూపిస్తుంది. ఉంటేనేమో ట్రూ అంటుంది, లేకపోతేనేమో ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకేనా. సో ఇది కూడా కేస్ సెన్సిటివే. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇట్ కెనాట్ యాక్సెప్ట్, అంటే ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఫైల్ అనేది ఎలా ఉండాలి అంటే చూడండి, ఇదిగో చూడండి ఇలా ఉండాలి. ఓకేనా, .text ఫైలు. ఓకేనా, ఈ టైప్లో మనకి ఈ ఫైల్ ఉండాలి, అంతేగాని ఇక్కడ చూడండి HTTP www ఇలాగ ఉండకూడదు. ఓకేనా, ఇలా ఉండదు, ఇలా ఉంటే మనం యాక్సెప్ట్ చేసుకోదు అని చెప్తుంది. మనం ఇచ్చే ఫైల్ అనేది ఎలా ఉండాలి, ఈ టైప్లోనే ఉండాలి, టెక్స్ట్ ఫైల్ అయి ఉండాలి అని చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి ప్రోగ్రామ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ PHPతో స్టార్ట్ చేసి $FLG ఈజ్ రీడబుల్, ఇది ఒకటే కదా చేంజ్ అవుతుంది. ఫైల్ నేమ్ .txt అని రాశాను. తర్వాత ఈ ఫైల్ అనేది రీడబులా కాదా చెక్ చేస్తుంది. ఇఫ్ చూడండి $FLG అంటే ఇది చూడండి ఈ ఫైల్ అనేది మనకి ఎక్కడికి వస్తుంది, దీంట్లోకి వస్తుంది. FLG ఈజ్ ఈక్వల్ టు ట్రూ కనుక అయిందనుకో ఫైల్ ఈజ్ రీడబుల్, ఒకవేళ ఫాల్స్ అయిందనుకో నాన్ రీడబుల్ అవుతుంది. తర్వాత క్లియర్ చేసేస్తుంది. చూడండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్నట్టే రాసాం కదా మనం. సో నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ది కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి ఫోర్త్ది కూడా సేమ్ అలాగే ఉంటుంది. దీనికి చూడండి ఈజ్ రైటబుల్, ఇప్పుడు నేను ఇచ్చే ఫైల్ అనేది రైట్ చేయగలుగుతుందా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హాయ్ అని రాసున్నాను. ఓకేనా, దీని ప్లేస్లో నేనేం చేయాలంటే హలో అని రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా రాయగలుగుతానా, ఈ ఫైల్లో నేను చేయగలుగుతానా ఆపరేషన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, దానికోసం ఈజ్ రైటబుల్ ఇట్ చెక్స్ వెదర్ ద ఫైల్ హ్యాజ్ ఏ రైటబుల్ పర్మిషన్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ట్రూ, ఇది కనుక ట్రూని రిటర్న్ చేసింది అనుకో సక్సెస్ఫుల్, లేదంటే ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూసినట్టయితే మీరు PHP $FLG రాశాను ఈజ్ రైటబుల్. సో ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇది, ఈ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఈ ఫైల్ అనేది రైటబుల్ అవుతుందా లేదా అనేది చూస్తుంది. ఇఫ్ FLG ఈజ్ ఈక్వల్ ట్రూ అయితే ఏంటి ఫైల్ ఈజ్ రైటబుల్, ఎల్స్ కాకపోతే ఏంటి ఫైల్ ఈజ్ నాన్ రైటబుల్. ఓకేనా. సో ఇక్కడ ఎటువంటి ప్రోగ్రామ్ చేంజ్ అవ్వట్లా, జస్ట్ ఇక్కడ ఈజ్ రైటబుల్ ఈజ్ రీడబుల్. ఓకేనా, మనకి ఫైల్ ఎగ్జిస్ట్ ఇలాంటివి మాత్రమే రాస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్లో ఏంటి ఈజ్ ఎగ్జిక్యూటబుల్, అంటే అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్ చెక్స్ వెదర్ ద ఫైల్ హ్యాస్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ ఆన్ సక్సెస్ అదర్వైజ్ ఫాల్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే చూడండి
మనం ఈ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ట్రూ అయితేనేమో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో చూడండి, క్వశ్చన్ మార్క్ తర్వాత PHPతో $FLG, ఇది ఫైల్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్ జస్ట్ అంతే. ఈజ్ ఎగ్జిక్యూటబుల్, ఇక్కడ ఉంది చూసారా, ఇది మొత్తం ఎగ్జిక్యూటబుల్ అయ్యి దీంట్లోకి వచ్చేస్తుంది. సో ఇఫ్ ఫ్లాగ్ FLG ఈజ్ ఈక్వల్ ట్రూ అయితే ఫైల్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్, లేదంటే ఫైల్ డస్ నాట్ ఎగ్జిక్యూటబుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి 6th చూడండి, ఇక్కడ ఫైల్ సైజ్. సో ఫైల్ సైజ్ గురించి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది చూడండి. ఇట్ రిటర్న్స్ ద ఫైల్ సైజ్, సైజ్ అనేది రిటర్న్ చేస్తుందంట మనం ఇచ్చిన ఫైల్, అది కూడా ఎలాగా బైట్స్లో. ఓకేనా? బైట్స్లో రిటర్న్ చేస్తుందంట. అది సక్సెస్ఫుల్ అయితేనేమో ట్రూ అని చూపిస్తుంది, లేదంటేనేమో ఫాల్స్ అని చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫాల్స్ అని చూపించడమే కాకుండా వార్నింగ్ కూడా ఇస్తుందంట. అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫైల్ వచ్చేసరికి ఏంటంటే 101 MB ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. ఓకేనా? MB ఉంది. బట్ ఏంటంటే నా ఫైల్ సైజ్ అనేది ఎంతలోపు ఉండాలంటే 100 MB లోపే ఉండాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఫైల్ని దీంట్లోకి సెట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకేంటంటే ఒక మెసేజ్ చూపిస్తుంది, ఫైల్ అనేది 100 MB లోపే ఉండాలి అని. ఓకేనా? సో అందుకోసం ఈ ఫైల్ సైజ్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తాను చూడండి. ఇట్ రిటర్న్స్ ద యాక్యురేట్ సైజ్, ఖచ్చితమైన సైజ్ అనేది రిటర్న్ చేస్తుందంట బైట్స్లోనే. బట్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ గ్రేటర్ దాన్ 100 MB, 100 MB కంటే ఎక్కువ ఉంటే ద రిజల్ట్ మే బీ నాట్ యాక్సెప్టబుల్, యాక్సెప్ట్ చేసుకోదు. ఓకేనా? తక్కువ సైజ్ ఉన్న దగ్గర ఎక్కువ సైజ్ పెట్టడానికి యాక్సెప్ట్ అనేది అవ్వదు. సో దీనికి కూడా ఒక ప్రోగ్రామ్ అనేది చూద్దాం చూడండి. క్వశ్చన్ మార్క్ PHP తర్వాత ఫైల్ సైజ్, ఇది జస్ట్ ఫైల్ నేమే. ఫైల్ సైజ్ ఇదిగో చూడండి, ఇక్కడ రాశాను చూసారా ఫైల్ సైజ్, ఆ ఫైల్ సైజ్ ఇక్కడ రాశాను. ఒక ఫైల్ అనేది ఇక్కడ ఇచ్చాను, మన కంప్యూటర్లో ఉన్న ఫైల్ ఇది. ఓకేనా? ఇప్పుడు కనుక ఈ ఫైల్ దీంట్లోకి వచ్చేసింది, ECHOలో ఫైల్ సైజ్ ఎంతో చూపిస్తుంది, మనకి డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకేనా? సో ఇది కాకుండా ఇంకా మనకి డేట్ని, టైం స్టాంప్ని, వీటన్నిటిని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఫర్దర్ నెక్స్ట్ క్లాసుల్లో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్